తెలంగాణ రైతు రుణమాఫీ సంబంధించిన శుభవార్త రావడం జరిగింది. రుణమాఫీని ఈ తేదీలలో చేస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. మరి ఏ తేదీలలో చేస్తారో దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని, కరోనా వైరస్ వల్ల రుణమాఫీ కొద్దిగా ఆలస్యమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం జిల్లాలోని చిన్నశంకరావుపేట మండల కేంద్రంలో హరీష్ రావు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ పర్యటించారు. శంకరపట్నంలో ఏర్పాటు చేసిన రైతు వేదికను హరీష్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాల కమిటీలు ఉన్నాయని, కానీ రైతుకు ఏ కమిటీ లేదని ఆయన అన్నారు. రైతు వేదిక కావాలని అందుకోసం రైతు వేదిక నిర్మాణం చేపట్టామని తెలిపారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 3వ వంతు బడ్జెట్ ఖర్చు చేస్తుందని, రైతులకు పామాయిల్ తోటలు, పట్టు తోటలు పెంచి సబ్సిడీలు అందిస్తున్నామని అన్నారు. ఇక రుణమాఫీ విషయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాం, విడతల వారీగా అందరి రైతులకు రుణమాఫీ చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. అంతేకాకుండా రైతులు కోసిన తర్వాత ఇబ్బందులు లేకుండా ధాన్యం ఆరబోసుకోవడం కోసం కల్లాల నిర్మాణానికి డబ్బులు అందజేస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయగలరు.